హలో ఎవ్రీవన్. ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నానండి. మాటకి రొయ్యల కర్రీ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో మా పిల్లలు రొయ్యలు ఇష్టంగా ఎక్కువ తింటారండి. మా పెద్ద పాప లొకేషన్ నుంచి వచ్చింది, తను జాబ్ చేస్తుంది. తనకి రొయ్యలు అంటే బాగా ఇష్టం. అందుకని ఎక్కువగా రొయ్యల కర్రీనే చేస్తాను. సైడ్ ఇంకొక వేరే డిష్ చేస్తాను అనుకోండి. కాకపోతే ఈరోజు పెద్ద రొయ్యలు తీసుకున్న, టైగర్ రొయ్యలు అంటారు కదా, అవి రొయ్యల కర్రీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతి పౌడరు, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే రొయ్యలు వేసుకున్నానండి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి, రొయ్యలు పెద్ద పెద్దవి కదా, ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. పెద్ద రొయ్యలు బాగుంటాయండి. కాకపోతే నాకైతే చిన్న రొయ్యలే ఇష్టం అండి. ఇంకా టమాటా వేసుకున్నానండి. టమాటా స్మాష్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచేసానండి. చూడండి, ఆయిల్ సైడ్కి వచ్చేసింది బాగా. చూడండి, పసుపు, ఉప్పు, కారం అంతన్నా రొయ్యలకి పట్టింది, మసాలా అంతన్నా. ఇప్పుడు ఒక చిన్న బౌల్ వాటర్ వేసేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఒక 10 minutes మూత పెట్టి ఉంచడమేనండి. సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నారు అందరూ? నిన్న మెత్తడ్ల కర్రీ ఎలా ఉందో చెప్పండి. ఈరోజు రొయ్యల కర్రీ. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా. థ్యాంక్ యూ.